ఫీల్డ్ టు డ్రెస్. పిల్లలు, మీలో నాకు నచ్చని ఒక విషయం ఏంటంటే, అమ్మ ఎంతో చక్కగా మంచి డ్రెస్ వేసి పంపిస్తుంది, కానీ ఇంటికి వెళ్ళేసరికి మట్టిలో ఆడుకుంటారు, దొర్లుతారు, ఏది పడితే అది మీద వేసుకుంటారు, డ్రెస్ అంతా చెడగొట్టుకొని ఇంటికి వెళ్తారు. ఆ డ్రెస్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ డ్రెస్ మీ ఒంటి మీద రావడానికి ఎన్ని రకాలుగా మార్చి మీ దగ్గరికి వచ్చిందో మీరు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఈ ఫీల్డ్ టు డ్రెస్ అనే టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, మీ అందరికీ ఎంతో బాగా తెలిసిన పత్తి గింజలు. మట్టిలో మనం ఈ పత్తి గింజల్ని నాటినప్పుడు మనకు ఇలా పత్తి మొలక వస్తుంది. అలా పత్తి మొలక తర్వాత మనకి పూలు వస్తాయి, పత్తికి పూలు వస్తాయి. ఆ పూలు ఇలా కాయలుగా మారుతాయి. అలా మారిన కాయలు పెద్దగా అయ్యాక ఇలా పత్తి పండులాగా పగులుతుంది. ఇలా అప్పుడు మనకు కాటన్ పత్తి అనేది మనకు బయట కనిపిస్తుంది. ఈ పత్తిలో ఇంకా గింజలు అలాగే ఉంటాయి. దీన్నేమో మనము నీట్గా చేసుకున్నాం. ఆ పత్తిలోని గింజల్ని చెత్తని మొత్తం ఏరేసి నీట్గా చేసుకున్నాం. ఇలాంటి ఒక చక్ర, ఇది గాంధీ తాత దగ్గర చూస్తూ ఉంటాం కదా, ఇలాంటి ఒక చక్ర ఆధారంగా మనం దాని నుంచి దారాలని తీసాము. ఆ దారాలు తీసిన దానికి రంగులు అద్దాము. ఇలా రంగులు అద్దడాన్ని ఏమంటామంటే డైయింగ్ అని అంటాం. ఈ డైయింగ్ చేసిన తర్వాత నిట్టింగ్ అంటే మనము దారాలని నేత నేయడం అనమాట. నిట్టింగ్ అంటే నేత వేస్తున్నాం. ఇలా నేత వేసిన బట్టను మనం టైలర్కి ఇచ్చి ఇలా ఒక డ్రెస్ లాగా కుట్టుకుంటున్నాం. ఇంత కష్టపడి మన ఒంటి మీదకి వచ్చిన డ్రెస్ని మీరు ఇంటికి వెళ్ళేంత వరకు నీట్గా పెట్టుకోవాలని కోరుకుంటున్నాను.